పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభువు మిమ్మందరినీ చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఆగస్టు నెల 15వ తారీఖు. ఆగస్టు నెల 15వ తారీఖున తల్లి శ్రీసభ మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుచున్నది. మీ అందరికీ మరియ తల్లి మోక్షారోపణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది యేసు ప్రభు మోక్షారోహణము, మరియ తల్లి మోక్షారోపణము రెండు ఒకటే అని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండు వేరువేరు. ఈ విషయాన్ని కాసేపు మనం తెలుసుకుందాం. యేసు ప్రభుది మోక్షారోహణ మహోత్సవము, మరియ తల్లిది మోక్షారోపణ మహోత్సవము. యేసు ప్రభుని మోక్షారోహణ మహోత్సవం అంటే యేసు ప్రభువు దైవముగా తన శక్తి వలన మోక్షానికి వెళ్ళటం. కానీ మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవం అంటే మరియ తల్లి దేవుని శక్తి వలన మోక్షానికి కొనిపోబడటం. మరియ తల్లి తన శక్తి వలన మోక్షానికి వెళ్ళలేదు. దేవుడు తన శక్తి వలన మరియ తల్లిని మోక్షానికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు దైవముగా తన శక్తి వలన ఆయన మోక్షానికి వెళ్ళాడు. ఈ వ్యత్యాసాన్ని మనమందరం కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి, గమనించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనము మరియ తల్లి మోక్షారోపణ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా కొంతమంది వ్యక్తులు మరియ తల్లి యొక్క మోక్షారోపణము బైబిలులో ప్రస్తావించబడలేదు కదా, దానిని మనం ఎలా పండుగగా చేసుకోవాలి అని అడిగేవారు, ప్రశ్నించేవారు ఉంటారు. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి యొక్క మోక్షారోపణము బైబిల్ గ్రంథములో సూటిగా ప్రస్తావించకపోయినప్పటికీ మరియ తల్లి యొక్క మోక్షారోపణ సాదృశ్యము బైబిల్ గ్రంథములో, దర్శన గ్రంథములో 12వ అధ్యాయము 1-5 వచనాలలో మనం చూస్తాము. అక్కడ దివ్యందు ఒక సంకేతము కనిపించింది. ఆ సంకేతములో ఒక స్త్రీ, ఆ స్త్రీ బాలుని పట్టుకోవటం మనం చూస్తూ ఉన్నాము. ఆ సంకేతములో కనిపించినటువంటి ఆ స్త్రీ మరియ తల్లి అని, ఆ స్త్రీ ఎత్తుకున్నటువంటి బాలుడు యేసు ప్రభువు అని చెప్పి మనము నమ్ముతాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకొంతమంది బైబిల్ గ్రంథములో కనిపించినటువంటి ఆ సంకేతాన్ని లేక ఆ సాదృశ్యాన్ని మనం ఎలా ఒక సత్యముగా, పండుగగా కొనియాడగలము అని అడిగేవారు, ప్రశ్నించేవారు కూడా ఉంటారు. ప్రియ సహోదరి,
ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడినటువంటి ప్రతి విషయము అసత్యము అని అర్థము కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడినటువంటి ప్రతి విషయము అసత్యము కాదు అని చెప్పి మనం గ్రహించటానికి కొన్ని ఉదాహరణలను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, బైబిల్ గ్రంథములో త్రియేక దైవము అనే పదము ఎక్కడ కూడా వాడబడాల. త్రియేక దైవము అనేటువంటి పదము ఎక్కడ కూడా వాడబడలేదు కనుక త్రియేక దైవము అనేటువంటి ఆ పరమరహస్యము అసత్యము అని అర్థం కాదు. ఆ పదము నేరుగా వాడకబడపోయినా ఆ పరమ సత్యము మనము కొనియాడుచున్నాము. నెంబర్ 2, పునీత పేతురు గారు, పునీత పౌలు గారు రోమా పట్టణానికి ప్రయాణము చేసినట్లుగా బైబిల్ గ్రంథములో ఎక్కడ కూడా మనకి ప్రస్తావించబడలేదు. అలా అని వారు రోము పట్టణానికి ప్రయాణము చేయలేదు అని అర్థము కాదు. ఈ పునీత పౌలు గారు, ఈ పునీత పేతురు గారు రోమా పట్టణములోనే పునీత పేతురు గారు శిలువ మీద తలక్రిందులుగా ఆయన చనిపోయాడు. రోమా పట్టణంలోనే పునీత పౌలు గారు చిరచ్ఛేదనం గావించబడి చంపబడ్డాడు. నెంబర్ 3, యోహాను సువార్త 21వ అధ్యాయము 25వ వచనం ప్రకారము యేసు అనేక మహత్తర కార్యములు చేసెను, అవి అన్నీ కూడా ఈ గ్రంథమున లిఖించబడలేదు. అలా రాయవలసి వస్తే అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదు అని వ్రాయబడి ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథములో ప్రతి విషయము కూడా వ్రాయబడలేదు. కొన్ని అపోస్తుల సాంప్రదాయం ప్రకారం వస్తున్నవి కూడా ఉన్నవి. వాటిలో ఒకటి మరియ తల్లి ఆత్మతోనూ శరీరముతోనూ మోక్షానికి ఎత్తబడటం. నెంబర్ 4, యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం ప్రకారము యేసు శిష్యుల ఎదుట ఎన్నో అద్భుత కార్యములను చేశాను, అవి అన్నీ కూడా ఈ గ్రంథమున వ్రాయబడలేదు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గ్రంథమున లిఖితము కానటువంటి అనేక విషయాలు అపోస్తుల సాంప్రదాయం ప్రకారము వస్తూ ఉన్నవి. అపోస్తుల సాంప్రదాయము మానవ సృష్టి కాదు, అది దేవుని కార్యము, అది దేవుని పని. అందుకనే పునీత పౌలు గారు ఇలా అంటున్నారు. తెస్సలోనిక క్రైస్తవ సంఘానికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 5వ వచనం ప్రకారము మా బోధనలలోనూ మా లేఖనములలోనూ మీకు చెప్పిన పారంపర్య సత్యములను అంటుపెట్టుకుని మీరు జీవించండి అని అంటున్నారు. పారంపర్య సత్యములను అంటుపెట్టుకుని జీవించడం అంటే పారంపర్యముగా అపోస్తుల సాంప్రదాయములను అంటుపెట్టుకుని జీవించండి అని అంటున్నారు. అపోస్తుల సాంప్రదాయాలలో ఒకటి మరియ తల్లి ఆత్మతోనూ శరీరముతోనూ మోక్షానికి ఎత్తబడటం. మరలా పునీత పౌలు గారు ఇలా అంటున్నారు. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 11వ అధ్యాయము 2వ వచనం ప్రకారము మీరు సదా నన్ను జ్ఞాపకముంచుకొనుచు నేను మీకు అందజేసిన సాంప్రదాయములను అనుసరించి జీవించుతున్నందుకు నేను మిమ్ములను పొగడుచున్నాను అని. అనగా తొలి క్రైస్తవ సంఘము
అపోస్తులు అందజేసినటువంటి సాంప్రదాయములను కొనసాగించి జీవిస్తున్నందుకు పునీత పౌలు గారు కొరింథీ క్రైస్తవ సంఘాన్ని పొగుడుతున్నాడు. అలా అపోస్తులు అందజేసినటువంటి సాంప్రదాయాలలో ఒకటి మరియ తల్లి ఆత్మతోనూ శరీరముతోనూ మోక్షానికి ఎత్తబడటం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పునీత పౌలు గారు మరలా ఇలా అంటూ ఉన్నాడు. తిమోతి గారికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 2వ వచనములో ఇలా అంటున్నాడు, పెక్కుమంది సాక్షుల సమక్షములో నేను మీకు బోధించినటువంటి ఈ విషయములను ఇతరులు కూడా ఆచరించుటకు నమ్మకస్తులైనటువంటి వారికి ఈ పనిని అప్పగించు అని. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, మరియ తల్లి మోక్షారోపణము బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడకపోయినప్పటికీ ఇది అపోస్తులుల సాంప్రదాయము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి మరణము గూర్చి, మోక్షారోపణ గూర్చి ఒక సంఘటన వాడుకలో ఉంది. మరియ తల్లి మరణించే సమయంలో అపోస్తులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఒక్క థామస్ గారు మాత్రమే మరియ తల్లి మరణించే సమయానికి అక్కడికి రాలేకపోయారు. ఎందుకంటే భారతదేశంలో ఆయన స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరియ తల్లి మరణించిన 3 రోజులకి పునీత థామస్ గారు వచ్చారు. మరియ తల్లి పట్ల ఆయనకున్నటువంటి గౌరవం బట్టి భూస్థాపితం చేయబడినటువంటి మరియ తల్లిని పునీత థామస్ గారు చూడాలనుకున్నాడు. ఆయన అనుకున్నట్లే ఆ సమాధిని తెరవగా ఆ సమాధిలో మరియ తల్లి కనిపించలేదు. ఆ సమాధిలో కేవలం మరియమాత దుస్తులు మాత్రమే కనిపించాయి. ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సత్యం ఇది. మరియ తల్లి ఆత్మతోనూ శరీరముతోనూ మోక్షానికి ఎత్తబడినది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మరియ తల్లి మోక్షారోపణ పండుగ సందర్భాన మరియ తల్లి నుంచి మనమందరము 5 పాఠాలను నేర్చుకుందాం. నెంబర్ 1, మరియ తల్లి వలె మనము కూడా యేసు ప్రభుని ఈ లోకానికి అందించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పింది కనుక, దేవుని చిత్తానికి లోబడి జీవించింది కనుక మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించింది. అలాగే మనము కూడా మన చిత్తం ప్రకారం కాకుండా దేవుని చిత్తానికి లోబడి నీ చిత్తం ప్రకారము నాకు జరుగునుగాక అని చెప్పగలిగి జీవించగలిగితే మనము కూడా యేసు ప్రభుని ఈ లోకానికి అందించగలము. కనుక మరియ తల్లిలాగా యేసు ప్రభుని ఈ లోకానికి అందించటానికి మనం జీవించుదాం. నెంబర్ 2, మరియ తల్లి వలె మనము కూడా యేసు ప్రభుకి మానవ రూపురేఖలు దిద్దాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పగలిగింది కాబట్టి, దాని ప్రకారం జీవించగలిగింది కాబట్టి మరియ తల్లి తన గర్భాన యేసు ప్రభుకి మానవ రూపురేఖలు దిద్దింది. అలాగే మనము కూడా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పగలిగితే, దేవుని చిత్తం ప్రకారం మనం జీవించగలిగితే
మన గర్భంలో అయితే కాదు కానీ మన హృదయములో యేసు ప్రభుకి మానవ రూపురేఖలు దిద్దగలము. కనుక యేసు ప్రభుకి మన హృదయంలో మానవ రూపురేఖలు దిద్దగలిగేటువంటి ఆ భాగ్యాన్ని మనకి ఇవ్వమని మనము ఈరోజు ప్రార్థన చేసుకుందాం. నెంబర్ 3, మరియ తల్లి వలె మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని మన హృదయాన మోయాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి యేసుక్రీస్తు ప్రభుని తన గర్భములో మోసింది. నీ మాట చొప్పు నాకు జరుగునుగా కానీ చెప్పగలిగింది, దాని ప్రకారం జీవించగలిగింది. కాబట్టి దేవుణ్ణి యేసుక్రీస్తుగా మానవ రూపురేఖలు దిద్దుతూ తన గర్భాన మోసింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా మరియ తల్లిలాగా నీ చిత్తం ప్రకారము నాకు జరుగునుగా కానీ చెప్పగలిగితే, మరియ తల్లిలాగా దేవుని చిత్తానుసారం మనం జీవించగలిగితే, మనము కూడా మన యొక్క హృదయాలలో యేసుక్రీస్తు ప్రభుని మనము మోయగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభుని మనం మోయాలి. అలా మోయగలిగేటువంటి ఆ భాగ్యాన్ని, ఆ మనస్సును మనకు ఆ ప్రభు ప్రసాదించాలి. నెంబర్ 4, మరియ తల్లి వలె మనము కూడా యేసు ప్రభుని మన హృదయములో మోసుకుంటూ ఇతరుల వద్దకు వెళ్ళాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి తన గర్భాన యేసుక్రీస్తు ప్రభుని మోసుకుంటూ ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. మరియ తల్లి యేసు ప్రభుని తన హృదయాన తన గర్భాన కూడా మోసుకుంటూ ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ధన్యత పొందింది. ఆ ఇంట్లో ఉన్నవారు ఆశీర్వదించబడ్డారు. వారందరూ ఆనందం చేత నింపబడ్డారు, పవిత్రాత్మ చేత నింపబడ్డారు. గర్భములో ఉన్నటువంటి శిశువు కూడా ఆనందముచే గంతులు వేశాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి వలె మనము కూడా నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ చెప్పగలిగితే, దేవుని చిత్తానుసారము మనం జీవించగలిగితే, మరియ తల్లిలాగానే యేసు ప్రభుని మన హృదయాన్ని మోసుకుని ఇతరుల ఇంటికి వెళ్ళగలుగుతాము. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని మన హృదయాన్ని మోసుకుని ఇతరుల వద్దకు వెళ్ళగలుగుతామో, వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారు, వారి జీవితాలు ఆనందంతో నింపబడతాయి, వారు పవిత్రాత్మ చేత నింపబడతారు. కనుక మనము కూడా యేసు ప్రభుని మన హృదయాలలో మోసుకుని ఇతరులను దర్శించుదాం, ఇతరుల గృహాలకు మనం వెళదాం. నెంబర్ 5, మరియ తల్లి వలె మనము కూడా శారీరకంగా, ఆత్మీయముగా, పవిత్రంగా జీవించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరియ తల్లి శారీరకంగా, ఆత్మీయంగా, పవిత్రంగా జీవించింది. అందుకే ఆమె దేవుని తల్లి అయింది. దేవుని తన గర్భాన మోసింది. దేవునికి తన గర్భాన మానవ రూపురేఖలు దిద్దింది. ఆ దేవుని మోసుకుని ఇతరుల వద్దకు వెళ్ళగలిగింది. మనం కూడా శారీరకముగా, ఆత్మీయముగా, పవిత్రంగా జీవించాలి. శారీరకంగా, ఆత్మీయంగా, పవిత్రంగా జీవించగలిగితే మన హృదయాలు, మన దేహం దేవునికి ఆలయముగా మారుతుంది. తద్వారా దేవుణ్ణి మన హృదయాన మోస్తాం, మన హృదయాన్ని మోసుకుని ఇతరుల వద్దకు వెళ్ళగలుగుతాం. మరియ తల్లిని ఆదర్శముగా తీసుకుని జీవించే మనకు అటువంటి మహాభాగ్యాన్ని, ధన్యత భాగ్యాన్ని ప్రసాదించమని ఈ పండుగ రోజున మరియ తల్లి ప్రార్థనా సహాయంతో ప్రభుని మనం వేడుకుందాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.